కృష్ణకర్ణామృతం చేశాడు. నాకు ఆ కృష్ణకర్ణామృతం అంటే అసలు ప్రాణం. ఆ కృష్ణకర్ణామృతం చదువుతుంటే అసలు సమయం తెలియదు, ఎంత ఆనందంగా ఉంటుందో. అందులో ఆయన ఎన్ని అద్భుతాలు అనుభవించాడో అసలు. అందులో ఒక ఆవిడ ఏం చేసిందంటే, నందవ్రజంలో అమ్మ బాబోయ్ పైన కట్టినా వదలడు, గంటలు కట్టినా వదలడు, కింద పెట్టినా వదలడు, ఎక్కడ పెట్టినా వదలడు, పైకి ఆఖరికి తీసుకొచ్చి కోడలు మూతికి రాసి ఇంట్లో గొడవలు ఎడతాడు. ఎందుకు వచ్చిన గొడవ? ఓ పని చేస్తే పోలా. ఆయన వెన్న దొంగతనం చేస్తున్నప్పుడు పట్టేసుకుని వాళ్ళ అమ్మకి అప్పచెప్పేస్తే గొడవ వదిలిపోతుంది కదా. ఇంకా ఇన్నాళ్ళు సాక్ష్యానికి దొరకట్లేదు ఆయన. ఇప్పుడు సాక్ష్యం దొరకాలంటే ఆయన ఎదురుగుండానే తలుపులు తెరిచి, ఎదురుగుండా కుండ పెట్టి, కుండ నిండా వెన్న పెట్టి, తలుపు చాటున నేను ఉంటాను. వస్తాడు, కూర్చుంటాడు, అటు ఇటు చూసి ఎవరూ లేరని కూర్చుని చక్కగా చేత్తో తీసి స్నేహితులందరికీ పెడతాడు. వాళ్ళందరూ వరుస క్రమంలో వచ్చి చేయి పట్టుకుని చక్కగా వెన్న తింటూ వెళ్ళిపోతారు. ఆఖరణ తను తింటాడు, చేతుల నిండా వెన్న ఉంటుందిగా, ఆ కుండలో పెట్టి తీస్తాడుగా, అప్పుడు చటుక్కుని పట్టుకుంటాడు చెయ్యి, తలుపు చాటు నుంచి వచ్చి పట్టుకుని, ఇదిగో చూసావా మీ అబ్బాయి చేసిన పని అని. ఆయన్ని పట్టేసుకుంటే మిగిలిన వాళ్ళు పారిపోరు, ఆగుతారు. తీసుకెళ్లి యశోదకు అప్పచెప్తాను, మా అబ్బాయి దొంగతనాలు ఏం చేశాడంటోందిగా అనుకుని ఆవిడ తలుపు చాటున నించుంటే ఈయన చూశాడు, ఇదేమిటి అందరూ దాచుకుంటారు కదా, ఈవిడ దాచుకోవడం మానేసి తలుపులు తెరిచి ఎదురుగుండా కుండ పెట్టి కుండలో వెన్నెట్టింది ఏమిటి, మానాస్పదమైనటువంటి విషయమే, అయినా మన కార్యక్రమం మంది, ఎదురుగుండా పెడితే మనం ఎందుకు వదిలేయాలి అని చెప్పి ఆయన లోపలికొచ్చి జాగ్రత్తగా వెన్న తీశాడు, పిల్లలకి పెట్టేస్తున్నాడు. ఒక్కొక్కరు వస్తున్నారు, ఆ వెన్న తీసుకుంటున్నారు, వెళ్ళిపోతున్నారు, తింటున్నారు. ఆఖరణ ఈయన ఏం చేశాడంటే ఆ వెన్న తీసి ఇలా నోట్లో పెట్టుకోబోయాడు. ఆవిడ ఏం చేసిందంటే చటుక్కుని చెయ్యట్టుకుంది. ఇప్పుడు చెయ్యట్టుకుంటే పిల్లలు ఏం చేయాలి, ఇలా చెయ్యి తప్పించుకోవాలి, తప్పించుకుని భయపడాలి. ఈయన భయపడకుండా అన్నాడు. ఆవిడ తెల్లపోయింది, ఇదేమిటి భయపడకుండా ఇలా అంటాడేంటి అని. ఆవిడ చూద్దాం ఏమంటాడని, కస్త్వంబాల అంది. ఎవరు నువ్వు అని. తన పేరు కదా చెప్పాలి, దొంగతనం చేసినప్పుడు మధ్యలో వాళ్ళ అన్నయ్య పేరు ఎందుకు, ఆయన ఎక్కడ చదువుకున్నాడు చక్కగా, బలానుజ, బలరాముడి తమ్ముడు అన్నాడు. మీ అన్నయ్య పేరు ఎందుకు, దొంగతనం చేసింది నువ్వు, మీ అన్నయ్య పేరా అనుకుని కస్త్వంబాల బలానుజ కిమిహతే అంది. ఓహో బలరాముడి తమ్ముడివా, నీకు పేరు లేదే, సరేలే ఇక్కడికి ఎందుకు వచ్చావు అంది. ఆ చేయి పట్టుకుని అంటే ఆయన ఓసారి ఇలా చూసి, ఓహ్ మన్మందిరా శంకయ, మా ఇల్లు అనుకున్నాను కాదా. అమ్మ బాబోయ్ మీ ఇల్లు అనుకున్నావా, అనుకుని వచ్చావా, కుండలో చెయ్యెట్టావా, వెన్న తీసావా, తీసేసి అందరికీ పంచిపెట్టేశావా, పైగా నిర్భయంగా ఎవరు నువ్వు అంటే బలరాముడి తమ్ముడిని అన్నావా, మన్మందిరా శంకయ మా ఇల్లు అనుకుని వచ్చానంటున్నావా, పోన్లే మీ ఇల్లు అనుకుని వచ్చావు, పోన్లే ఏదో పొరపాటు పడ్డావు. యుక్తం తం నవనీత పాత్ర వివరే హస్తం కిమర్థం యసేహే. ఈ వెన్నకుండని తెలుసు కదా, ఈ వెన్నకుండలో చెయ్యి ఎందుకు ఎట్టావు, చెయ్యెట్టి మీ వాళ్ళందరికీ పెట్టి వెన్నకుండలో ఎందుకు పెట్టావు అంది. చెయ్యి ఇంకా వెన్నలో ఉంది, ఆ కుండలోను పట్టుకుని ఉంది. ఆయన అన్నాడు, అమ్మా మాత కంచనవత్సకం మృగయితుం మాగా విషాదం క్షణ ఇత్యేవం వరవల్లవీ ప్రతివచ కృష్ణస్య పుష్ణాతునః. చెయ్యి పట్టుకుని వెన్నకుండలో చెయ్యి ఎందుకు పెట్టావు, కాసేపు మాట్లాడకుండా ఉంటావా, ఇందాక నుంచి చూస్తున్నాను ప్రశ్న మీద ప్రశ్న, ప్రశ్న మీద ప్రశ్న, ఏదో పోయినట్టు ఏడుస్తూ ఏమిటి గోల, మా దూడ ఒకటి తప్పిపోయింది ఇందులో ఉందేమో అని వెతుకుతున్నాను. ఇప్పుడు ఆ దూడ చటుక్కుని దూకి పారిపోతే మళ్ళీ ఎక్కడికని పరిగెత్తను, ఎందుకు అలా అరుస్తావు, మాట్లాడకుండా ఉండలేవా, దూడని వెతుకుతున్నాను అన్నాడు. దూడని కుండలో వెతుకుతున్నావా అని ఇలా అంది, పారిపోయాడు. తన చెయ్యి పట్టుకున్నటువంటి ఆనందవ్రజంలో ఉన్నటువంటి స్త్రీని అంత గడసరి మాటలతో ఏమార్చిన కృష్ణ పరమాత్మ మమ్ము కాపాడుగాక, కృష్ణస్య పుష్ణాతునః అని లీలాశకుడు కృష్ణకర్ణామృతంలో అయ్య బాబోయ్ ఎన్ని శ్లోకాలు ఎంత అనుభవించాడు మహానుభావుడు.